హాయ్ హాయ్ చెప్పు. ఏం చేస్తున్నావు నువ్వు? శాస్త్రాలు శాస్త్రాలా చాచాలా? శాస్త్రాలు కదా. ఏ గాయ్స్, బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. అంటే నాకు తెలుసు వీడియోస్ లేట్ అవుతుంది అని, అంటే ఒక మంచి వీడియోతో అయితే లాంగ్ వీడియో తీయాలని అనిపించి నేను అందుకే కొంచెం గ్యాప్ ఇస్తున్నాను అనమాట. సో ఫైనల్గా ఒక మంచి వీడియోతో అయితే నేను వచ్చానని నాకు ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ఎందుకంటే ఇది చాలా ఓల్డ్ రెసిపీ అనమాట. సో అదైతే మీకు ఇవాళ ఇంట్రడ్యూస్ అయితే చేయబోతున్నాను. ఇది చాలామందికి తెలిసిండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు అనమాట. సో తెలియకుండా ఉండే వాళ్ళకి ఈ వీడియో, తెలిసి ఉండే వాళ్ళు కూడా సో ఒకసారి ఈ ప్రాసెస్ చూసి మీరు కూడా చేసుకొని తినండి. సో చాలా బాగుంటుంది. అంటే మనం మర్చిపోయి ఉంటాం అనమాట. సో మళ్ళీ గుర్తు చేసే వీడియో అనమాట ఇదైతే. రజాల్ కని సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను కదా, అక్కడ మా అమ్మమ్మ అయితే ఈ స్వీట్ నేమ్ చెప్పింది అనమాట. చెప్పగానే అమ్మమ్మ చేసి పెట్టు అని చెప్పేసరికి ఇక్కడైతే చేస్తుంది. సో దీని పేరు వచ్చేసి నాకు సరిగ్గా పలకడం కూడా రావట్లేదు. నేమ్ వచ్చేసి చాచాలా అంటుంది. శాస్త్రాలు అనేక ఈజీగా ఉందన్నమాట. చాచాలు అనేసి అది పలకడం రావట్లేదు, నేను రాంగ్గా పలుకుతుంటే సో క్షమించండి. సో దీన్ని ఎలా చేసుకోవాలంటే ముందుగా మంచిగా వాటర్ని బాయిల్ చేసి దాంట్లోకి రాగి పిండిని వేసేసి మంచిగా కెలకాలన్నమాట. ఇక్కడైతే గీ కూడా వేసాం చూడండి మేము. ఇది మా అమ్మమ్మ ఓన్గా ప్రిపేర్ చేస్తుంది అనమాట. అంటే విలేజ్ కాబట్టి మనకి మంచిగా మిల్క్ అయితే దొరుకుతుంది. సో అక్కడి నుంచి మా అమ్మమ్మ గీ కూడా ప్రిపేర్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడైతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మా అమ్మమ్మ అయితే గ్యాస్ మీద ఒక 15 to 20 minutes వాటర్ని రాగి పిండిని వేసి మంచిగా పచ్చివాసన పోయేట్లు ఉడికిచ్చింది అనమాట. దాని తర్వాత ఇలా కెలుకుతుంది. ఇది కూడా ఒక 5 minutes కెలికిందనమాట. అంటే ఉండలు లేకుండా కెలకాలి. గీ వేస్తాం కాబట్టి కొంచెం మెత్తగా వస్తుంది. సో మరీ సాఫ్ట్గా వెళ్ళిపోకుండా మరీ గట్టిగా రాకుండా కొంచెం పర్ఫెక్ట్గా కెలుక్కోవాలన్నమాట. ఇది మెయిన్. అండ్ స్వీట్ కాబట్టి సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తున్నాను ఇక్కడ. బెల్లం కంపల్సరీ, అండ్ యాలక్ బుడ్లు, కొబ్బరి, అండ్ దీన్ని కన్నడలో అయితే ఉరగడ్లు అంటారు. సో తెలుగులో ఏమంటారు, శనగపప్పు అండ్ రోస్ట్ చేసిన శనగిత్తనాలు అనమాట. సో ఇవి ఇంగ్రీడియంట్స్. అండ్ ప్రాసెస్ అయితే చెప్తూ ఉంటాను అండ్ చూస్తూ ఉండండి. ఫస్ట్ మా అమ్మమ్మ అయితే ఒక గిన్నెలోకి బెల్లం అయితే తీసుకునింది. సో మనకి టేస్ట్కి తగినట్లు మనం బెల్లం తీసుకోవచ్చు అనమాట. సో చాలామందికి బెల్లం అంటే స్వీట్ అనేది ఎక్కువ ఉంటే లైక్ చేస్తారు, కొంతమంది తక్కువ ఉంటే లైక్ చేస్తారు. సో వాళ్ళ టేస్ట్ బట్టి మీరు తీసుకోవచ్చు. సో మా అమ్మమ్మ అయితే ఇంత తీసుకునింది అనమాట. దీనికి ఒక చెంబు వాటర్ అయితే వేసింది. ఇక్కడైతే వాటర్ ఎక్కువైనా టెన్షన్ పడకండి, ఎందుకంటే మా అమ్మమ్మ మళ్ళీ ఒక చెంబు వాటర్ అయితే యాడ్ చేసింది. మనం వాడుతున్న ఇంగ్రీడియంట్స్ వచ్చేసి థిక్నెస్ వచ్చేస్తుంది అనమాట. సో కొబ్బరి, శనగపప్పు అండ్ శనగిత్తనాలు ఇది థిక్నెస్ వచ్చేస్తుంది. సో అందుకే మా అమ్మమ్మ మళ్ళీ ఒక చెంబు వాటర్ అయితే యూస్ చేసింది. అండ్ మీరు కూడా వాటర్ ఎక్కువైపోతే టెన్షన్ పడకండి. అండ్ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మా అమ్మమ్మ మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటూ సో మిక్సీ పడుతుంది అనమాట. సో మనము పాకం అనేది రెడీ చేసుకోవాలి. సో అది ఇలా చేసుకోవాలన్నమాట. అదే నేను చూపించాను కదా, శనగిత్తనాలు, శనగపప్పు అండ్ కొబ్బరి, యాలకుబుడ్లు. సో ఇది 4 ఇట్లా మిక్సీలోకి వేసి తిప్పి మా అమ్మమ్మ ఒకసారి ఓపెన్ చేసింది అనమాట. ఎంత మంచిగా స్మెల్ వచ్చింది అంటే అప్పుడే తెలుస్తుంది అనమాట ఈ స్వీట్ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది. సో మా అమ్మమ్మ అయితే మంచిగా స్మాష్ చేస్తుంది. అంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇట్లా కాదనమాట, ఇంకా మంచిగా పేస్ట్ లాగా అయిపోవాలి. కొబ్బరి అంతా మంచిగా పేస్ట్ అయిపోవాలన్నమాట. సో నేను మరీ డీటెయిలింగ్గా చెప్తున్నానంటే మా అమ్మమ్మ ఓల్డ్ రెసిపీ కదా, అంటే వాళ్ళు ఎట్లా చేస్తున్నారో సో అట్లే నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ పేస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేసుకోవాలనేది చెప్తాను. ఇక్కడైతే మా అమ్మమ్మ చెప్తుందనమాట, అంటే గ్యాస్ మీద మేము బెల్లంని కరగబెట్టడానికి పెట్టాం కదా, సో బెల్లం కరిగిన తర్వాత ఎంత గలీజ్ వచ్చింది అంటే ఇక్కడైతే మా అమ్మమ్మ చూపిస్తుంది చూడండి. సో ఇంత గలీజ్ వచ్చింది. మనము బెల్లంని కరగబెట్టిన తర్వాత సో ఇట్లా
ఫిల్టర్ అయితే చేసుకోవాలి అని చెప్తుందనమాట మరి. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మా అమ్మమ్మ అప్పుడే మిక్సీ పట్టుకొనింది కదా, సో దాని పేస్ట్ కూడా ఈ బెల్లం పాకం లెక్కైతే వేసేసింది అనమాట. సో ఇట్లా వేసేసి అది ఉడుకుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే సో ఈ స్మెల్తోనే చెప్పేయచ్చు అనమాట. సో స్వీట్ అయితే అద్దిరిపోతుంది అనేసి. సో అంత మంచిగా అంటే యాలక్ బుడ్లు అండ్ శనగిత్తనాలు, సో మంచి స్మెల్ వచ్చిందనమాట. అండ్ ఇంకో పక్క మా ఆంటీ వాళ్ళు అయితే సో చాచాలు అనేది చేస్తున్నారు. అంటే నాకు ఆ పేరు కొంచెం పలకడానికి భయము, మళ్ళీ కమెంట్స్లో సో ఏదన్నా చెడ్డ కమెంట్స్ లాగా ఏమైనా పెట్టేస్తారేమో అనేసి నేను పలకడానికి భయపడుతున్నాను. సో ప్లీజ్ నెగిటివ్ కమెంట్స్ అయితే పెట్టకండి. అంటే పేరే తెలియదు కానీ రెసిపీ మాత్రం పోస్ట్ చేసేసావా అని. మనకి తినడం ఇంపార్టెంట్ అంటే టేస్ట్ ఇంపార్టెంట్ కానీ పేరుతో ఏం పని. సో అంతే కదా. ఇక్కడైతే మా ఆంటీ, మా గాయత్రిక అండ్ మా సాన్వి అయితే సో ఇట్లా నూడిల్స్ అయితే రెడీ చేస్తున్నారు చూడండి. మా సాన్వి పెట్టింది అనమాట దీనికి క్యూట్ నేమ్ అయితే రాగి నూడిల్స్ అని. అండ్ మా సాన్వి ఇట్లా తిప్పుతుంది కదా, సో ఇదే ఇట్లా చాచాలు చేసే మిషన్ అనమాట. సో మనకి ఇది అవైలబుల్ లేదు అంటే మనము ఎండాకాలంలో వడియాలు వేసుకోవడానికి మనము ప్రెస్ చేస్తుంటాం కదా, సో దాని పేరు ఏమంటారు సో అది కూడా తెలియదు అనమాట. సో అలాంటిదైనా మనం యూస్ చేయొచ్చు. మా ఇంట్లో ఉండింది కాబట్టి సో మేము ఇలాంటిదైతే యూస్ చేసాము. ఇక్కడైతే మా అమ్మమ్మ ఎంత పర్ఫెక్ట్గా ఇట్లా రాగి బాల్స్ అనేది చేసిందంటే ఉండలేకుండా మంచిగా కెలికింది కాబట్టి సో ఇట్లా నేను తిప్పుతుంటే కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. కింద నూడిల్స్ లాగా పడుతుంది చూడండి. సో మా ఆంటీ అయితే ప్లేట్తో అట్లా తిప్పుతూ ఉండింది. సో చూడడానికి మనకి రాగి నూడిల్స్ లాగే ఉంది. ఇది మా సాన్వి పెట్టింది అనమాట ఈ పేరు అయితే. సో నాకు కొంచెం పర్ఫెక్ట్ అనిపించింది. అంటే నేను చూస్తున్నాను కదా, సో దీనికి పర్ఫెక్ట్ నేమ్ పెట్టింది అనిపించింది మా సాన్వి. చెప్పు సాన్వి, ఏంది మా ఇది? రాగి నూడిల్స్ కరెక్ట్ సాన్వి, ఇది నూడిల్స్ లాగే ఉంది కదా. ఎస్, కానీ ఇది శాస్త్రాలు అంట, ఓల్డ్ స్వీట్ అంట, అమ్మమ్మ వాళ్ళు చేస్తాండ్రే ఆ స్వీట్ అంట. సో తినేసి ఎట్లుందని చెప్దాం అమ్మమ్మకి, ఓకేనా? తినిండవా సాన్వి ఎప్పుడన్నా ఇది నువ్వు? తింటువా సాన్వి? నీ కొప్పు చూపిద్దాం పట్టు సాన్వి, ఎంత బాగుందో. అయ్యో దీని మీద అది ఈడ కూడా ఒక బిల్లు ఉండే కదా, పోతుందేమో. ఇది మార్నింగ్ నింత పెట్టుకొనింది, ఇప్పుడే తీసేసినింది. మళ్ళీ మేము వీడియో కోసం పప్పు మట్లు పెట్టాం. కొప్పుకు పెట్టుకునేదే ఇది బిల్ల. సో ఎవరైనా ఇప్పుడు ఇట్లా జడేసుకుంటారా? సో లైక్ చేయరు. మా సాన్వి చూడు, సాన్వి ఇట్లా తిరుగుమా. యూ లైక్ దట్ కొప్పు? నైస్ వన్, సూపర్. ఓకే సాన్వి, థ్యాంక్ యూ. హాయ్ చెప్పు సాన్వి. హాయ్. రెడీ. పాకు గట్టి అవుతుందమ్మా. సో ఫైనల్ పాకు ఇట్లా ఉండాలి కదమ్మా. ఓకే మా ఒకటి చాలమ్మా నాకు. మా చింతాకు బీకెక్కి పోయింటివి కదా, తల మీద అంతా ఆకబడింది. అది వేసేసి దాని మీద ఇట్లా వేసుకునేదా? స్పూన్ చేత్తా నిన్న తినేసేదే. కొబ్బరి తినవు కదా, ఏమో అదే కాదు, రెడీ శాస్త్రం. చెప్పమా దీనిది కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ చెప్పమా. ఏందమ్మా ఇది? శాస్త్రాలు. ఓకే రెడీ. థ్యాంక్ యూ అమ్మమ్మ. పట్టుకోండి. సూపర్ రెసిపీ, థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే టేస్టింగ్ టైం, రివ్యూస్ అడుగుదాం. ఫస్ట్ విను ఎట్లుంది? విను సూపరా? అమ్మమ్మ చేసింది ఇది. తినో. యూ లైక్ దిట్టా? వినో. నెక్స్ట్ సాన్వి. ఎట్లుంది మా సాన్వి? పెట్టించుకో, తింటూ రాలేదు. ఎట్లుంది మా? ఆల్రెడీ తినింటివా ఇది ఎప్పుడన్నా?
అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుందా? థ్యాంక్స్ చెప్దాం అమ్మమ్మకి. థ్యాంక్ యూ అమ్మమ్మ. అంతే అంటే ఎట్లుందంటే అంటే ఎట్లుందని చెప్పు సార్. బాగుందా? సో శాస్త్రాలు రెడీ. సో ఇదే అనమాట శాస్త్రాలు అయితే. ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ టేస్ట్ చేశాను అనమాట. సో సూపర్గా ఉంది. సూపర్, నిజంగా ఎంత బాగుందంటే సూపర్ అనమాట. ఇది బెల్లం పాకుబట్టి. సో దీంట్లో అంతా వేసింది కదా అమ్మమ్మ, శనగపప్పు కన. సో ఈ టేస్ట్ అండ్ ఇట్లా రాగి ముద్ద సంగటి. సో ఇది డిఫరెంట్. ఈ బోత్ కాంబినేషనే చక్కగా ఉంది. సో ఎవరైనా ట్రై చేయండి ఖచ్చితంగా. సో సూపర్గా వచ్చింది. అండ్ మా అమ్మమ్మ సీరియస్గా సో ఓల్డ్ రెసిపీసే, ఓల్డ్ స్వీట్సే. సో చాలా బాగుందన్నమాట. సో మీకు కనుక ఈ వీడియో ఫుల్గా మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇది కూడా ట్రై చేయండి. సో చాలా బాగా వచ్చిందనమాట. ఏమి సూపర్. బాయ్.